నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రేపు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి దేశంలో ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతోందన్న ద్రౌపది ముర్ము. దేశవ్యాప్తంగా ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం దేశ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన వేడుకన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అతిథులతో ముచ్చటించిన ప్రధాని. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని పటిష్టం చేసేందుకు మమేకం కావాలన్న మోదీ. భారత ప్రధానితో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో భేటీ. భారత్ కు ఇండోనేషియా కీలక భాగస్వామన్న ప్రధాని మోదీ. ప్రపంచంలో భారత్ కు ఉజ్వల భవిష్యత్తుందన్న ముఖ్యమంత్రి. 2047 నాటికి అత్యంత ప్రభావిత వ్యక్తుల్లో తెలుగు వాళ్లు ఉంటారన్న చంద్రబాబు నాయుడు. వార్తలోని వివరాలు చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకలు రేపు దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైందని, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతుందని పేర్కొన్నారు. ఇది దేశం మొత్తం గర్వించదగిన సందర్భమని తెలిపారు. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతుందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదిగిందన్నారు. భారతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని కోరారు. ఈ ఏడాది గిరిజన స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకున్నామని, వెలుగులోకి రాని మరికొందరు ధైర్యవంతులను స్మరించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మార్చుకున్నామని తెలిపారు. ఈ ఏడాది కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చామని రాష్ట్రపతి పేర్కొన్నారు. January 26, 75 years ago, our founding document, the Constitution of India, came into effect. The Constituent Assembly, after nearly 3 years of debates, adopted the Constitution on 26th of November in 1949. That day, 26th November, has been celebrated as Samvidhan Divas, that is Constitution Day, since 2015. Republic Day is indeed a matter of collective joy and pride for all citizens. 75 years, someone might say, is only the blink of an eye in the life of a nation. No, I will say, not these past 75 years. This has been the time when the long dormant soul of India has awakened again, taking strides to regain its rightful place in the community of nations. Among the oldest civilizations, India was once known as a source of knowledge and wisdom. There, however, came a dark phase, and inhuman exploitation under colonial rule led to utter poverty. Today, we should first recall the brave souls who made great sacrifices to free the motherland from the shackles of foreign rule. Some were well known, while some remained little known till recently. We are celebrating this year the 115th birth anniversary of Bhagwan Birsa Munda, who stand as a representatives of the freedom fighters whose role in the national history is now being recognized in true proportions. In the early decades of the 20th జాతీయ ఓటర్ల దినోత్సవం దేశ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన వేడుకగా నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈరోజు కొత్త ఢిల్లీలో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ ఓటు హక్కుకు సంబంధించిన హక్కులు, విధులపై అవగాహన కల్పించడమే నేటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్యంగా మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద సున్నితమైన ప్రజాస్వామ్యం కావడం అందరికీ గర్వకారణమన్నారు. గత 3 లోక్సభ ఎన్నికల్లో నిలకడగా 66% పైగా ఓటింగ్ సాధించినందుకు ఎన్నికల సంఘాన్ని, ఓటర్లను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం దేశ సమగ్ర అభివృద్ధికి ఒక ముఖ్యమైన సంకేతమన్నారు. పోలింగ్ ఆఫీసర్స్ తథా
कर्मचारियों सहित लगभग 1.5 करोड़ लोगों ने सक्रिय भागीदारी निभाई है। इस चुनाव में लगभग 65 करोड़ मतदाताओं ने अपने मताधिकार का प्रयोग किया है। इस संख्या की विशालता का अनुमान इस तथ्य से लगाया जा सकता है कि यूरोपियन यूनियन के 27 देशों की कुल आबादी लगभग 44 करोड़ है। समावेशी लोकतंत्र की प्रभावशाली झलक चुनाव में देखने को मिलती है। पिछले 3 लोकसभा चुनाव में लगातार 66% से अधिक मतदान के लिए मैं निर्वाचन आयोग और मतदाताओं को बहुत बहुत बधाई देती हूँ। इन चुनाव में महिलाओं की बढ़ती हुई भागीदारी हमारे समाज और देश के समग्र विकास का महत्वपूर्ण संकेत है। मुझे ये जानकर बहुत प्रसन्नता हुई है कि निर्वाचन आयोग ने 85 वर्ष से अधिक आयु के वयोवृद्ध मतदाताओं, दिव्यांग मतदाताओं तथा सुदूर क्षेत्रों में बसे जनजातीय मतदाताओं के लिए मतदान प्रक्रिया को सुगम बनाने हेतु विशेष प्रयास किए हैं। బాధ్యతాయుతమైన పౌరులుగా విధులను నిర్వర్తించడం వికసిత్ భారత్ సాధనలో భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అతిథులతో ప్రధాని సంభాషించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని పటిష్టం చేసేందుకు వివిధ రాష్ట్రాల ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. జాతీయ ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం ప్రాముఖ్యతను ప్రధాని వివరించారు. ఐకమత్యంతో పాటు సమిష్టి కృషితో దేశాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. कुछ लोगों को नहीं मिला होगा, ऐसा होगा ना? तो क्या लगता है? कुछ तो लगता होगा। सर, सिलेक्शन होना नहीं होना एक अलग बात है, हाँ। लेकिन उस चीज के लिए कोशिश करना एक बहुत बड़ी बात है सर। यही सबसे बड़ी बात होती है कि हमारा सिलेक्शन हो या न हो, लेकिन मैंने अपना बेस्ट किया है। ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, ఇండోనేషియా నిర్ణయించాయి. ముఖ్యంగా రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్లేందుకు అంగీకరించాయి. ఈ మేరకు భారత్లో పర్యటిస్తున్న ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ హౌస్లో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం ఇరు దేశాల నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్కు ఇండోనేషియా కీలక భాగస్వామి అని పేర్కొన్నారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కృషి చేస్తామన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఇండోనేషియా కూడా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు సుబియాంతో అన్నారు. కాగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో రేపు ఢిల్లీలో కర్తవ్య పథ్లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. फिनटेक, आर्टिफिशियल इंटेलिजेंस, इंटरनेट ऑफ थिंग्स और डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर जैसे क्षेत्रों में हमने आपसी सहयोग को और सशक्त करने का निर्णय लिया है। हेल्थ और फूड सिक्योरिटी के सेक्टर में भारत अपने अनुभव जैसे कि मिड डे मील स्कीम और पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम इंडोनेशिया के साथ साझा कर रहा है। हमने तय किया है कि एनर्जी, क्रिटिकल मिनरल्स, साइंस एंड टेक्नोलॉजी, स्पेस और स्टेम एजुकेशन के क्षेत्रों में भी साथ मिलकर काम किया जाएगा। We also thank you, Prime Minister, for your assistance. We study your programs, we send technical teams, and now we are implementing many of the programs which for us has been good examples in which we would like to. వార్తల్లో చిన్న విరామం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా
తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రపంచంలో భారత్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దావోస్ పర్యటన వివరాలు ముఖ్యమంత్రి ఈరోజు మీడియాకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. యువ భారత్ మనకున్న అద్భుత అవకాశమని పేర్కొన్నారు. రామాయపట్నంలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బీపీసీఎల్ ఏర్పాటు చేయబోతుందని తెలిపారు. ఆ సంస్థ 95,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని, అనకాపల్లి వద్ద 135,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ రాబోతుందని తెలిపారు. అలాగే 187,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతుందని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో భాగస్వామి కావాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను కోరినట్లు తెలిపారు. 2047 నాటికి అత్యంత ప్రభావిత వ్యక్తులుగా తెలుగు వాళ్ళు ఉంటారని పేర్కొన్నారు. రెవల్యూషన్ ఎర్లీ 90s లో అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలు పెట్టాను. అయితే నేను దావోస్కి పోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి మాకు. నేను హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు. పాకిస్తాన్లో ఉండే హైదరాబాదా, ఇది ఎక్కడ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తూ ఉంది. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డెస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు, మేము ఉన్నాం, మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యం విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాల్లో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, ఎలాంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఎన్నికల సమయంలో విశేష సేవలందించిన అధికారులకు విజయానంద్ అవార్డులను అందించారు. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి ఎన్నికల సందర్భంగా అందించిన సేవలకు గుర్తుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా డాక్టర్ జి కొండలరావు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 2011 నుంచి ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. Normally, the Foundation Day of Election Commission of India, we will be celebrating it as National Voters Day. And as Dr. Ramesh Kumar Garu has mentioned, interestingly, it is coming one day before the Republic Day. So, under Article 324, the Constitution has empowered the Election Commission of India with an independent status and a duty to supervise, direct and control the preparation of electoral rolls, conduct of all elections to Parliament and to the legislature of every state, and also to the offices of the President and Vice President of the country. Today we are celebrating this 15th National Voters Day, a day which is dedicated 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశ్వసనీయ సమాచారంతో పాటు ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష చర్చ కార్యక్రమాలను నిరంతరాయంగా అందించినందుకు గాను దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగానికి పురస్కారం లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జి కొండలరావు మాట్లాడుతూ జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు సమయంలో నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారాలు అందించి 8 గంటల్లోనే సామాజిక మాధ్యమం యూట్యూబ్లో 4 లక్షలకు పై వ్యూస్కు చేరుకుని జాతీయ స్థాయిలోనూ మన్ననలు పొందినట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వార్తా విభాగాధిపతిని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ జనరల్ ప్రియా కుమార్ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావును ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో కీలకమైన అంశాలని ప్రజలకి స్వీప్ గురించి తెలియజేసే విషయంలో దూరదర్శన్ ముందు వరుసలో ఉందని చెప్పడానికి ఏమాత్రం
సందేహం లేదు. మరోవైపు ఎన్నికల ఫలితాలను ప్రకటించే సందర్భంలో జూన్ 4వ తేదీన ఒక మ్యారథాన్ లైవ్ డిస్కషన్ ని మనం నిర్వహించాము. ఉదయం 9 నుంచి రాత్రి 9-10 గంటల వరకు లైవ్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని మనం ప్రసారం చేయటం, ఆ ప్రసారాలు సామాజిక మాధ్యమాల్లో కూడా వెళ్ళటం, సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో మరీ ముఖ్యంగా ఒక 8 గంటల సమయంలో సుమారు 4 లక్షల వ్యూస్ ని చేరడం అనేది దేశ చరిత్రలోనే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి మరీ ముఖ్యంగా దూరదర్శన్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీనికి సంబంధించి దూరదర్శన్కి లభించిన ఒక గుర్తింపుగా, ఒక గౌరవంగా ప్రత్యేకమైన గుర్తింపుని గుర్తించాలని నేను భావిస్తూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటున్న పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ట్రావెల్ టూరిజం హాస్పిటాలిటీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరిశోధనలకు పీజీ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అనేక కాలుష్యరహిత పర్యాటక ప్రదేశాలున్నాయని, ప్రపంచంలో పర్యాటక రంగానికి ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతుందన్నారు. సమ్మిళిత అభివృద్ధి కోసం పర్యాటక రంగం ఇతివృత్తంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. పర్యాటక అభివృద్ధి ద్వారా చుట్టుప్రక్కల పనిచేసే పలు రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఈ సదస్సులో ఎంబీఏ, టీటీఎం విభాగాధిపతి ప్రొఫెసర్ పి పూర్ణచంద్రరావు, సీనియర్ అధ్యాపకులు ఎస్ఏ రెహమాన్, అధ్యాపక పరిశోధకులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. Unfortunately, we have all natural resources, but lack of ideas, lack of proper thinking, all those things are not being translated properly or in right direction. Is the problem? ఒక 10 సంవత్సరాల క్రితం, 12 సంవత్సరాల క్రితం మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ వస్తున్న పర్యాటక సంఖ్య గురించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో we used to prepare a compendium of all in the form of nuggets. In a gist, in a short form, what are the errors? What is the percentage of the foreign tourists into India? What is the percentage of domestic tourists? Andhra Pradesh ki vache pariyataka sankhya entundo meeda cheppagala vachayina. Can you guess 15 to 20 years back, 2 decades ago? Andhra రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఒక 2 దశాబ్దాల క్రితం 0.5% అంటే ఎంత దారుణం అంటే యువ ఓటర్లను ప్రోత్సహించి వారిని చైతన్యపరుస్తున్నట్లు సూళ్లూరుపేట తహసీల్దార్ నరసింహారావు అన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు యువతకు తెలిసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఓటు విలువ, ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మనకు యూత్ ఓటర్స్ ని ప్రోత్సహించడం, చైతన్యపరచడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ఈ ఓటు యొక్క వాల్యూని, ప్రాముఖ్యతను తెలియజేసి ప్రజాస్వామ్యానికి వాళ్ళందరినీ ఏ విధంగా చైతన్యవంతం చేసి ఓటు యొక్క ప్రాముఖ్యత, వాళ్ళని ఓటు వేయడానికి ప్రోత్సహించే విధానాన్ని తెలియజేయడం కోసమే ఇది చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరు ఓటు విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఎటువంటి వాడి కుల, మత భేద లేకుండా, ఎటువంటి స్వరూపాలు చూపించకుండా, మద్యానికి, డబ్బుకి లోబడి ఓటుని అప్రసారం చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఓటు వేలతో తమకు నచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తెలియజేయడమే ఈ రోజు యొక్క ముఖ్యమైన ప్రాధాన్యత. ప్రజలందరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మీకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని తెలియజేస్తున్నాం. సీనియర్ ఓటర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సన్మానించడం జరిగింది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతిదారు ఓటు వినియోగించుకుంటారో రాబోయే కొత్త ఓటర్స్ కూడా ఇది తెలియజేయాల్సి వస్తుంది. ఒక విధంగా గుర్తించి మనం వాళ్ళకి సన్మానించడం జరుగుతుంది. వార్తల్లో చిన్న విరామం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు రాయలసీమ అభివృద్ధి కూడా ముఖ్యమంత్రి కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. కర్నూలులో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్దనున్న కృష్ణానదిపై తీగల వంతెన బదులు ఆనకట్ట నిర్మించాలన్నారు. ఆయన ఏకసభ్య కమిషన్ వేశాడు, దాన్ని నేను ఖండిస్తున్నా. దళితులను విభజించవద్దు. ఏంటిది? ఏం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? తలా 10,000 కోట్ల రూపాయలు రాయలసీమకి ఇస్తే రాయలసీమ అభివృద్ధి జరిగిపోయింది కదా. ఏం చేస్తున్నారు? పోలవరం పైన సంగమేశ్వరం దాన్ని కాపాడు, దానికి వెంటనే ఆనకట్ట కట్టి సంగమేశ్వరాన్ని డెవలప్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఆయన కాబట్టి ఏదో ధైర్యం చేసి పెడుతున్నాడు క్యాపిటల్. రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డివిజన్ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ ఓటర్లు నిస్వార్థంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు. నేషనల్ ఓటర్ డే 2025 సందర్భంగా దిశ హై స్కూల్ నుంచి ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ గా ముఖ్య ఉద్దేశం ఓటు వేయడం కాదు, ఓటు ఏ విధమైన ప్రమోషన్స్ కి లోబడకుండా ఓటు వేయడం అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అందరూ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నుంచి జరగబోయే ఎలక్షన్లు అన్నింటిలోని నిస్వార్థంగా వారి యొక్క స్వార్థం చూసుకుంటూ ఓటు వేయాలని మనవి చేస్తూ, రేపు జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారతావని ముస్తాబైంది. పరేడ్ ప్రత్యక్ష ప్రసారానికి దూరదర్శన్ పూర్తిగా సన్నద్దమైంది. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాల కవరేజీ మొత్తం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్లో, అలాగే వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రసారం కానుంది. కర్తవ్య పథ్ నుంచి ప్రత్యక్ష ప్రసారాల కోసం దూరదర్శన్ అత్యాధునిక 50 4K కెమెరాలతో సిద్ధమైంది. ఈ వేడుకలను దూరదర్శన్ ద్వారా దేశానికి అందిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ जनरल प्रिया कुमार తెలిపారు. पहले तो हमें गर्व है कि दूरदर्शन भारत के गणतंत्र दिवस की कवरेज पूरे देश भर में ले जाता है. इस बार हमने बहुत ही व्यापक प्रबंध किए हैं कवरेज के लिए, जिसमें 360 डिग्री के कैमरास भी इंक्लूडेड हैं, जिससे कि दर्शक जो हो रहा है यहाँ पे उसको घर में बैठ के देख सकते हैं. मोबाइल फोन पे आप अगर उसे देखेंगे तो आप उसे हिला भी सकते हैं और 360 डिग्री का जो व्यू है आप देख सकते हैं. దేశ భవిష్యత్ యువత వినియోగించే ఓటు హక్కుపై ఆధారపడి ఉంటుందని నంద్యాల జిల్లా నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో జాతీయ ఓటర్ల దినోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో నిజాయితీ గల ప్రజానాయకులను ఎన్నుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకంగా మారిందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని సూచించారు. ఎందుకంటే ఓటు హక్కు అనేది 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువతి యువకులకు కూడా వచ్చే రాజ్యాంగం కల్పించేటువంటి మన హక్కు. ఆ ఓటు ద్వారా వచ్చేటువంటి ప్రజాస్వామ్యంలో పెను మార్పులకు దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే వ్యవస్థలో మనము మార్పులు కోరుకోవాలంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువతి యువకులు అందరూ కూడా ఓటర్ నమోదు చేయాలి. రాబోయే రోజుల్లో భారతదేశంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మన రాష్ట్రంలో మార్పులకు పునాదికి నాంది పలకాలని చెప్పేసి తెలియజేస్తూ ఒక్కరందరూ కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుని మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు ఒక ఆయుధమని, ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాల వయసు నిండిన యువతీ యువకులు అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై యువతకు ఆసక్తిని పెంచేలా, ఓటర్లంతా ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఎటువంటి ప్రలోభాలకు ఒత్తిళ్లకు గురికాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలన్నారు. దాదాపుగా మనకి 70 సంవత్సరాల పాటు మరి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ చాలా సజావుగా ప్రశాంతంగా జరిగి పరిపాలన అనేది మనకి జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరానికి కూడా మనకి ఒక థీమ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది, అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే ఇది 15వ సంవత్సరం ఇప్పుడు మన ఈ యొక్క నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము.
ఈ సంవత్సరం వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ సోల్ అనేది ఈ యొక్క సంవత్సరాన్ని వాళ్ళు దీంట్లో పెట్టడం జరిగింది ఎలక్షన్ పెట్టేవారు. అంటే ముఖ్యంగా ఏంటంటే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ, పోలీస్, అగ్నిమాపక శాఖ, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పథకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 942 మందికి గ్యాలంటరీ సర్వీసు పథకాలు అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను హోంశాఖ విడుదల చేసింది. ఇందులో 95 మందికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, 2కి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 746 మందికి పోలీసు విశిష్ట సేవా పథకాలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి చీఫ్ హెడ్ వాటర్ కడాలి అర్జునరావు, వాటర్ ఉండ్రాజవరపు వీర వెంకట సత్యనారాయణకు కరెక్షనల్ సర్వీసెస్ విభాగంలో పోలీసు విశిష్ట సేవా పథకాలు దక్కాయి. అలాగే 17 మందికి సర్వోత్తమ్ జీవన్ రక్షా పథక్, 9 మందికి ఉత్తమ్ జీవన్ రక్షా పథక్, 23 మందికి జీవన్ రక్షా పథక్లను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం జరిగింది. విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఓటు వినియోగంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు ఓటు వినియోగంపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై పలువురు అధ్యాపకులు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. ఈ రోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన ఓటర్లకు ఓటర్ కార్డును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు అనేది ప్రాథమిక హక్కుగా భావించాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. On the day on which ECA was founded in 1950, so it is the 15th Voters' Day. We have given awards to the election operators, EDTs and the young voters which have done great work during the elections. The voters have played a very great role in the previous election and all the ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీఓ బి పావని అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు డివిజన్ కేంద్రంలో ఈరోజు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పలువురు రెవెన్యూ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటు ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలన్నారు. జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలో ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. పలువురు విద్యార్థులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మికనూరు పట్టణ తహసీల్దార్ శేషాపరి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను ఉద్దేశించి ఓటర్లు మాత్రమే అన్నారు. ఎన్నికల్లో ఓటర్లు భాగస్వామ్యం పెంచేందుకు భారత ఎన్నికల సంఘం ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాలన్నారు. శుభాకాంక్షలు. మనకు 2011 నుంచి జనవరి 25వ తేదీని మనకు జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మనకు జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ ఒకరోజు ముందుగానే మనకు పౌరసత్వము, ఎన్నికలు అనేటివి అమల్లోకి రావడం జరిగింది. అందులో భాగంగా జనవరి 25వ తేదీన మనకు జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.